శుభమస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అనేటువంటి మిథున రాశి మిత్రులారా, జూన్ 2026 బుధుడు బలంగా ఉండడం, గురు అనుగ్రహంతో, శని కొంచెం చిన్న చిన్న ఆలోచనలు ఉన్నా కూడా రాహు ప్రభావంతో సోషల్ మీడియా డిజిటల్ రంగాల్లో అద్భుతమైనటువంటి సాధన సాధించే ఒక అద్భుతమైనటువంటి జూన్ నెల మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఐటీ, మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగ మార్పుకు ఆలోచించిన వాళ్ళకి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా లాభాలు పెరిగే అవకాశం. కొత్త కొత్త వ్యాపారం చేయండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహార ధాన్యాలు, ఆహారాలు కాదు ఆహార ధాన్యాలు, ఫ్రూట్స్, తర్వాత ఏంటంటే వెజిటబుల్స్, ఇలాంటివి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చేస్తే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రీటైల్ రంగం వారు ఏదో ఒక కొత్త ప్రగతిని స్టార్ట్ చేయండి. మీ కస్టమర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా రిపీటెడ్ కస్టమర్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల ఆన్లైన్లో కూడా మీరు బాగా ఇచ్చేయండి. పార్ట్నర్షిప్లో చిన్న చిన్న అపార్థాలున్నా కూర్చొని మాట్లాడితే అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బులు రావడం కొనసాగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మరియు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్, కానీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ ఆడకండి, మిస్ అవుతారు. ఈక్విటీస్లో పెట్టండి, ఎస్ఐపిలో పెడుతూ ఉండండి. చాలా చక్కటి అవకాశాలు. సైడ్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో, సోదరీమణులతో ఉన్న చిన్న చిన్న విషయాలు, వాదోపవాదాలు పెంచుకోకండి. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాల్లో క్లారిటీ పెరుగుతుంది. కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి ఈగోని పక్కన పెట్టి ఒకరినొకరు నమ్మండి. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జూన్ నెల ఒక గొప్ప ఆపర్చునిటీని తీసుకొచ్చి పెడుతుందని గట్టిగా నమ్మొచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో విజయ సూచనలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఫోకస్ పెరిగి మంచి ఫలితాలు పెంచే అవకాశం ఉన్నాయి. ఎగ్జామ్స్లో అంతా కూడా మంచి ఉత్తీర్ణ పొంది విద్యార్థులంతా కూడా చాలా అద్భుతంగా స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్, ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్నీ. ఇంకా కూడా ఏఐ ద్వారా చాలా టెక్నాలజీని పెంచుకొని విద్యార్థులు బాగా చదవండి. రానున్న రోజుల్లో మీరే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి మనుషుల్ని నమ్మి కంపెనీలు నడిచేది, ఇప్పుడంతా టెక్నాలజీని నమ్మి నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత టెక్నాలజీలో ఫాస్ట్గా ఉంటారో అంత అవకాశాలు మీకు ఉంటాయనేది విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ చదువుతో పాటు టెక్నాలజీని కూడా పెంచుకోండి. ఎందుకంటే టెక్నాలజీ మీకంటే చాలా స్పీడ్గా ఆలోచించి ముందుకెళ్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని నోటీస్ చేసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకి ప్రాపర్టీ కొనుగోలు విషయంలో త్వరపడండి. ఇంకొక విషయం ఏమంటే, పల్లెటూరులో వ్యవసాయ భూమిని పెంచండి. రానున్న రోజుల్లో వ్యవసాయమే ఎక్కువ ఉంటుంది. ఏ టెక్నాలజీ పెరగడం వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయినా కూడా అందరూ పల్లెటూరులకు రాబోతున్నారు. కాబట్టి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పొలాలను పెంచుకోండి. ఇంకా కొంచెం పెంచుకుంటూ ఉండండి. వ్యవసాయాన్ని ఉత్పత్తి అద్భుతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ భూములకి చాలా విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ చెక్ చేయకుండా అడ్వాన్స్ మాత్రం ఇవ్వకండి. రెంటల్ ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, యూట్యూబ్, యాంకరింగ్, యాక్టింగ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. నటీనటులు ఎవరికైనా కూడా మంచి గుర్తింపు. కొత్త ప్రాజెక్టు లేదా కొలాబరేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ మాట, స్టైల్ వల్ల ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా ఉన్నా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒప్పందాలు సంతకం చేసే ముందు జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య, నిద్రలేనితనం, ఒత్తిడి, నరాల బలహీనత, ఎక్కువసేపు ఫోన్లో ఉండడం, ఆ రేడియేషన్ వల్ల ఇబ్బంది పడడం, మొబైల్, ల్యాప్టాప్ ఎక్కువ వాడడం తగ్గించడం మంచిది. ఇంకా అదృష్టమైనటువంటి రంగు ఈ నెల మీకంటే బంగారు వర్ణం, పసుపు వర్ణం, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 5, 7 అని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు అదృష్టమైన తేదీలు కొన్ని ఉన్నాయి. 5, 14, 23 ఇలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు అంటే గణపతికి ప్రార్థన. గరిక ఉంటుంది చూసారా, గరిక. ఈ గరికను తీసుకుపోయి గణపతికి ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి రోజు చక్కగా స్వామివారికి ప్రార్థన చేయండి. ఇంట్లో తులసి ముక్క దగ్గర దీపం పెట్టికండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సూర్యుడికి నీళ్లు అర్ఘ్యం వదలండి. అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం, కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి
దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగ మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఇదే మీకు సమయం. 300 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు మీ రాశిలోకి వచ్చి కూర్చోబోతున్నాడు. ఈ ఎంటైర్ ఇయర్ 2026 నుంచి 27 జూన్ వరకు కూడాను మీ రాశిలో గురు భగవానుడు వచ్చి కూర్చోబోతున్నాడు. ఎంత అద్భుతాలు జరపబోతున్నాయంటే, ఎన్నో ఏండ్లుగా ఎన్నో ఇబ్బందులు, మానసిక, శారీరక, సామాజిక ఇబ్బందుల నుండి పడ్డ మీకు ఈ యొక్క 2వ తారీఖున నుంచి జూన్ 2 నుంచి గురు భగవానుడు మిమ్మల్ని వచ్చి కూర్చున్నాడు. మీ స్థానంలో వచ్చి కూర్చుంటున్నాడు. ఇక్కడ కూర్చోవడం వల్ల ఎవరెవరికి లాభం జరుగుతుందంటే, మేషరాశికి లాభం, వృషభ రాశి వారికి లాభం, సింహరాశి వారికి లాభం, కన్యా రాశి వారికి లాభం, వృశ్చిక రాశి వారికి లాభం, మకర రాశి వారికి లాభం, కుంభరాశి వారికి లాభం, మీనరాశి వారికి లాభం. ఇలా ఇన్ని చోట్ల చూడబోతున్నాడు భగవంతుడు, గురు భగవానుడు. మీ ద్వారా చాలా మంది లబ్ధి పొందే అవకాశాలు మీ రాశిలో నుంచి ఉంది. మరి అలాంటి ఆ స్వామి చంద్రుని ప్రభావంతో భావోద్వేగాలు మాత్రం కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఈ 2026 జూన్ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రాహు వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ లేదా ఇంక్రిమెంట్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. అసలు కర్కాటక రాశి వారికి ఇంకా ఏమంటారు, ఇంకా బంగారు పంటే అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా అవకాశాలు అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ రంగంలో వాళ్ళు ఏమండి మాకు లే ఆఫ్లు అయిపోయిందండి, మాకు ఉద్యోగాలు లేవండి, మేము అక్కడ ఉన్నామండి, మేము ఇక్కడ ఉన్నామండి, విదేశాల్లో ఉండి కూడా మాకు ఉద్యోగాలు లేవండి, అవన్నీ మర్చిపోండి. జూన్ నెల నుంచి కర్కాటక రాశి వారికి ఏవేవి పోగొట్టుకున్నారో బౌన్స్ బ్యాక్ లాగా బంతిని తీసి గోడ మీద కొడితే ఎలా తిరిగి వస్తుంది, అలా అంత స్పీడ్గా మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది. అనుగ్రహం 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 ఈ కర్కాటక రాశి వారికి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతుంది. వ్యాపారస్తులకి కుటుంబ సహకారం వల్ల లాభాలు పెరుగుతాయి. ఫుడ్, హోటల్, హోమ్ బిజినెస్ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఎన్నో రోజులుగా ఏవేవో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంతా అలా బ్లాక్ అయి ఉంది కదా, అవన్నీ కూడా మొదలవుతుంది. చక్కగా బిల్డర్స్కి మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు. ఇంకా ఆర్థికంగా నిల్వ చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఇంటి ఖర్చులు ఎక్కువైనా అది మీ అవసరాని కోసం చేసుకుంటున్నారు కాబట్టి వాటన్నిటిలోనూ సుముఖత ఉంటుంది. భూమి, ఇల్లు, వాహనం ఇలాంటివి కొనే అవకాశాలున్నాయి. శుభవార్తలు ఉన్నాయి. రైతులకి మంచి అవకాశాలు ఉన్నాయి కూడా చెప్పొచ్చు. పాత బాకీలు కొంతవరకు క్లియర్ అయ్యే సూచనలు కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వ సబ్సిడీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళడం అవన్నీ కూడా జరుగుతుంది. మళ్ళీ అందులోని ఈ నెలనే ఎన్నో రకాలైనటువంటి అవకాశాలన్నీ కూడా పుష్కరాలు కూడా రాబోతున్నాయి. చాలా విశేషమైనటువంటిది. ఎంత మీరందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలామంది అనుకున్నాం ఉద్యోగం మాత్రమే చేస్తున్నట్టు, విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. మా వీసా అంతా స్టక్ అయ్యి కూర్చున్నది, మాకు పిఆర్ రావట్లేదండి, మా గ్రీన్ కార్డ్ రావట్లేదండి, గెట్ రెడీ అన్నీ రాబోతున్నాయి. ఈ నెల మీకు యోగం అంటే యోగమైన కూడా చెప్పచ్చు. విద్యార్థులు మీరు పట్టిందల్లా బంగారం చెప్పచ్చు. ఇంకా సివిల్స్, ప్రభుత్వ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి వాళ్ళు, గ్రూప్స్ రాసే వాళ్ళకి, రైల్వేస్లో రాసే వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో మంచి లాభాలు వస్తుంది. కుటుంబం పేరుతో ఉన్న ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగి అన్నదమ్ముల అక్కచెల్లెలందరూ చక్కగా పంచుకునే అవకాశాలు బాగున్నాయి. మీకు రెంటల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఓటీటీ ద్వారా కానీ లేదా సినిమా థియేటర్స్లో కానీ మంచి కళాకారులకి కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కానీ ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఇంకా టీవీ రంగంలో యూట్యూబ్ కానీ టీవీ ఛానల్స్లో కానీ సోషల్ మీడియా రంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు, క్రియేటివిటీకి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ రీల్స్ ద్వారా పెట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. కోర్టు కేసులంతా కూడా విజయవంతమయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. బంధువుల మధ్య రాకపోకలు తగ్గిపోయి మీ మీద ఒక నెగిటివ్ ఉంది చూసారు, అవన్నీ తొలగిపోయి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అందరూ రాబోతున్నారు. పెద్దల సలహా తీసుకోండి, ముందుకు వెళ్తే మంచిది. కోపంతో మాట్లాడితే సమస్యలు పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి
జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మాత్రం మీ చేతిలోనే ఉంది. కొంచెం జీర్ణ సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువ తాగడం మంచిది. ఆహార నియమాలు పాటించండి. చాలా మంచిది. ఒక శస్త్రచికిత్స చేయాలని మీరు ఎన్నో రోజులుగా బాధపడుతున్నది. అది క్యూర్ అయిపోయి ఆరోగ్యవంతులు అయిపోతారు. ఇదే గ్రహాలు మారి మనకు అనుకూలమిస్తే నెగెటివ్ కూడా పాజిటివ్ అయిపోతుందనే దానికి ఒక ఉదాహరణే ఈ నెల కర్కాటక రాశి వారికి జూన్ 2026. మరి ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అంటే తెలుపు మరియు సిల్వర్ కలర్ మీకు చాలా కలిసొస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 4. అదృష్ట తేదీలు 2, 11, 20, 29 ఇలాంటివన్నీ కూడా మీకు చాలా కలిసొస్తుంది. అదృష్ట దిక్కు వాయువ్య దిక్కు మీకు చాలా కలిసొస్తుంది. ఈ నెల మీరు శివాలయంలో వెళ్ళి స్వామివారికి సోమవారం దీపం వెలిగించండి. పాలు లేదా అన్నదానం చేయండి. చాలా మంచిది. ఇంట్లో చంద్రుడికి సంబంధించిన శాంతి కోసం రాత్రిపూట దీపం వెలిగించండి. తులసి కోటకు నీళ్లు వదలండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. ఎంత అవకాశం ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.